లోకల్కి నాన్ లోకల్కి మధ్య జరిగే యుద్ధం అని చెప్పి ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అన్న ఒకటి నేను లోకల్ నాన్ లోకల్ అనే పదం కాకుండా నేను స్థానికంగా ఉండేవాడిని. ఓకే, నేను స్థానికంగా 25-30 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రజల్లో ఉన్నా, ప్రజా సేవలో ఉన్నా. ఓకే, నేను మల్కాజ్గిరి పార్లమెంట్కి దగ్గర ఉన్నా. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలకు ఒక తమ్ముళ్ళలాగానో అన్నలాగానో బిడ్డలాగున్నా. వాళ్ళు ఎవరిలాగా ఉన్నారు, వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి? నన్ను ఈ మధ్యన ఈ రోజున ఒక మనిషి నన్ను ఒక పత్రికా సోదరు నన్ను అడిగిండు, ఏంటి మరి రాజేందర్ అంటున్నాడు కష్టం నన్ను ఎవరు తట్టుకోలేరు అంటే, ఎందుకు తట్టుకోరు అసలు ఏంది ఆయనకున్న మల్కాజ్గిరికి సంబంధం ఏంది? మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎందుకు వస్తాడు? ఎవరు పోయి కలిసిండు? ఏం పనులు చేసిండు? ఆయన రావడం అనేది, ఆయన ఇంతకుముందేమో పారాచూట్స్ అంటుండేది, ఇప్పుడు పారాచూట్స్ కాదు, చిన్న హెలికాప్టర్లు వేసుకొని వస్తున్నారు. అందరికీ ఆశ పెరిగింది, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచిన తర్వాత మరి ఆయన పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరే గాని ఓడిపోయిన వాళ్ళు ఇక్కడ షెల్టర్ చేసుకొని ఈడికొచ్చి ఈడేదో గెలవాలని పగడి కళ్ళు అంటున్నారు. ప్రజలన్నీ చూసిండ్రు, 5 సంవత్సరాలు మోసపోయినరు. మరి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేసిండు? రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఏ ఒక్కరితో మాట్లాడా? రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఏ ఒక్కరి సమస్యలు తెలుసుకున్నాడా? రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏ ఒక్కరికైనా పనిచేసి? రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధి కాలేదంటారా? ఏ ఒక్క రోజు ఏ ఒక్క కాన్ఫరెన్స్ కి రేవంత్ రెడ్డి గారు రాలేదు. అది వారికి తెలుసు, అది వారికి తెలుసు. ఇక్కడ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారే, ఆయన మిస్సింగ్ అని చెప్పి ఎన్నోసార్లు కంప్లైంట్ కూడా చేయడం. సరే, మీరు పొద్దున్న లేస్తే ప్రజాక్షేత్రంలో తిరుగుతురు కన్నా మీరు మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీరు గమనిస్తున్న సమస్యలు ఏంది? ఒకవేళ మీరు రేపు ఎంపీగా గెలిస్తే వాటిని ఏ రకంగా పరిష్కరిస్తారు? చూడు పెందారు, మల్కాజ్గిరి ప్రజలు గత 5 ఏళ్ల నుంచి అయితే మరి పార్లమెంట్లో గలం ఇప్పలే ఎంపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి మా దగ్గర సమస్యలే మల్కాజ్గిరిలో అందరు తెలిసే విషయమే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనే ఏరియా, ఆ హైవే కానీ ఏదైతే కరీంనగర్ పోయే రూట్ ఏదైతే ఉందో, ఇంకా ఏవే కానీ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. దానిలో పనులు చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి చేయాల్సి వస్తుంది. చిన్న చిన్న రోడ్లలో రోజు లక్షలాది మంది ప్రయాణించే ఏవైతే రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా రద్దీగా ఉండి చాలా ప్రాబ్లం అవుతుంది. అటువంటి వాటిని ఇమ్మీడియట్గా చేయాల్సి వస్తుంది. ఇంకో విషయానికి వస్తే మరి మల్కాజ్గిరి టౌన్ మధ్యన ఉంటుంది, చుట్టూ అన్ని కూడా గేట్స్ తోటి రైల్వే ట్రాక్లతో ఉంటుంది. సో అవన్నీ కూడా డెవలప్ చేయాలి, అది కూడా రైల్వేకి సంబంధించింది కాబట్టి మరి ఫ్లైఓవర్సే కానీ బైపాస్లే కానీ అక్కడ అన్ని గేట్సే కానీ అటువంటి రిమూవ్ చేయాలంటే అక్కడ ప్రజలు చాలా కష్టాలలో ఉన్నారు. ఇంకో విషయానికి వస్తే మా దగ్గర ఉప్పల్ కారిడార్ అని ఉన్నది, అది గత 7 సంవత్సరాల నుంచి నత్తనడక నడుస్తుంది. దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. వరంగల్ నుంచి నారపల్లికి వస్తే ఎంత టైం పడుతుందో, నారపల్లి నుంచి వెళ్ళి ఉప్పల్కి వస్తే ఉపచారం వస్తే అంత టైం పడుతుంది. మరి దానిలో అది స్టార్ట్ చేసి 7 ఏళ్ళు అయింది, 8 ఏళ్ళు అయింది. మరి ఇప్పటివరకు ఇగో అయిపోతుంది, అదో డబ్బులు వస్తున్నాయి, ఇక పని అయిపోయింది అనే లెవెల్లో ఎవరి మాటలు వాళ్ళు చెప్పుకుంటారు తప్ప ఇప్పటి వరకు చాలా మంది యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చాలా అధ్వాన పరిస్థితిగా ఉన్నది, పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి అన్ని కూడా రేపటి గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఇవన్నీ ప్రశ్నిస్తాం. అది ఒకటే కాకుండా మరి ఇక్కడంతా కూడా దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ ఇది, 37 లక్షల మంది ఓటర్స్ ఉంటారు. దీన్ని మినీ ఇండియా అంటారు, మినీ ఇండియా అంటారు. చాలా సమస్యలు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా స్కూల్స్ ఏవైతే ఇక్కడంతా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బాగా ఉంటాయి, స్కూల్స్ ఏవైతే సెంట్రల్ స్కూల్స్ సంబంధించినా కూడా ఇంకా తీసుకురావాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలను కూడా పబ్లిక్లో పోయి ప్రతి కాన్స్టిట్యూన్సీలో తిరిగి ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఏ అవసరం ఉంది పార్లమెంట్ ఇచ్చేది మనం రేపటి అడగనికి ఏది ఉంటుంది, సెంట్రల్ తోటి ఏది ఫైట్ చేయాలనే విషయాన్ని తెలుసు. ఏమనిపిస్తుంది అన్న, దశాబ్దాల కాలం నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న మీరెక్కడ, లేదంటే నిన్నగా ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వస్తున్న అభ్యర్థులు వాళ్ళ ప్రచారానికి వెళ్తుంటే ఆ రకమైన పరిస్థితులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఉపేందర్, నేనైతే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు వాళ్ళ గురించి. నేను ప్రజల్లో పోయినప్పుడు ఏం జరుగుతుందని నేను చెప్తాను. నేను ప్రజల్లో పోయినప్పుడు కామన్ పబ్లిక్ కూడా అడుగుతుంది ఈ రోజున, అన్న వాళ్ళు ఎందుకు వస్తారు అన్న, ఇది అందరికీ ఇక్కడ ఎవరైతే పొలిటికల్ ఫెయిల్ అయిన వాళ్ళకి అడ్డ అవుతుందా, ఇది వాళ్ళైతే అట్లనే అడ్డలాగానే భావిస్తున్నారు. మరి ఆ సునీతమ్మ అక్కకు ఏం ఇక్కడ సంబంధం ఏమున్నది? ఆమె మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది, అన్ని అనుభవించారు వాళ్ళు, మంత్రి అనుభవించారు, ఎమ్మెల్యేలు అనుభవించారు, చైర్పర్సన్ అనుభవించారు, వాళ్ళ ఫ్యామిలీ అన్ని ఇచ్చారు వాళ్ళు.
మరి ఏంది వాళ్ళ గోసేంది, వాళ్ళు ఒక 3 నెలలు కూడా ఆగరాయింది అంటే గవర్నమెంట్ లేకపోతే ప్రభుత్వం లేకపోతే పొజిషన్ లేకపోతే ఆగరావాళ్ళు. ఏంది వాళ్ళ పద్ధతి ఏంది అని నన్ను అడిగితే అమ్మ అక్క వస్తుంది కదా అప్పుడు మీరు అడుగునని చెప్తున్నాను నేను. సో అలాంటి పరిస్థితి ఉంది. ఈయన కూడా బీజేపీ అభ్యర్థి కూడా రాజేందర్ కూడా ఆయన ఎవరు, ఆయనకు సంబంధం ఏంది, ఆడ చెల్లిందా పైసా, హుజురాబాద్ లో చెల్లిందా, వేరే దగ్గర చెల్లిందా, అక్కడ ఎందుకు ఓడిపోయాడు, మరి ఇక్కడికి ఎందుకు వస్తాడు, మరి ఆయన నిజమైన మంచివాడైతే ఆయనే గెలుస్తుండే కదా, మరి ఈడికి ఎందుకు వస్తున్నాడు, ఈడెందుకు దశ చేస్తున్నాడు, ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఊరుకోరు, ప్రజలు వాళ్ళ ఓటుతోటి బుద్ధి చెప్తారు.